హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మెమరీ కార్డ్ రైట్కి కనెక్ట్ చేసి ల్యాప్టాప్లో ఉన్న డేటాని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దీంట్లో ఉన్న ఫుటేజ్ని మనం ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా ల్యాప్టాప్లో ఉన్న డేటాని ఈ మెమరీ కార్డులోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. 2-in-1గా మనం దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనకు ఈ మెమరీ కార్డ్ అనేది కెమెరా యొక్క మెమరీ కార్డ్ అండి. దీని సైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొన్ని మోడల్స్లో మనకు ల్యాప్టాప్కి మనకు ఈ ఎస్డి కార్డ్ అనేది మెమరీ కార్డ్ అనేది పెట్టుకునే పెద్ద స్లాట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకి ఇక్కడ ఒక మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకునే విధంగా మాత్రమే స్లాట్ అయితే ఉంది. ఇది కూడా మనకు వర్కింగ్ అయితే అవ్వట్లేదు. దీంట్లో ఉన్న స్లాట్ అయితే పనిచేయట్లేదు, మెమరీ కార్డ్ అయితే వర్కింగ్. సో అటువంటిప్పుడు మనం ఇటువంటి మెమరీ కార్డ్స్ని డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే యూఎస్బికి సంబంధించిన ఇటువంటి అడాప్టర్ని యూజ్ చేసి మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చండి. సో దానికోసం ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ముందుగా మీ ల్యాప్టాప్ని అయితే ఆన్ చేసుకోండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ అయితే ఆన్లైన్ ఉంది. దీన్ని ఏదైనా యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ అయితే చేసేయండి. ఓకే, నేను ఆల్రెడీ మైక్ వైర్లకు సంబంధించిన మౌస్ని అయితే కనెక్ట్ అయితే చేశాను. సో దీంతో మనం దీన్ని అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చండి. సో దీంట్లో ఉన్న ఫైల్స్ మనకు ఏ ఫైల్స్ కావాలో ముందుగా మనం కాపీ చేసుకోవాలి. సో దీంట్లో ఉన్న ఫిల్మోర్ యాక్షన్ అయితే నేను కాపీ అయితే చేస్తున్నాను. ఈ ఫైల్స్ వచ్చేసి మనం ఇక్కడ పేస్ట్ చేయాలి కనుక ఇక్కడ రైట్ క్లిక్, మౌస్లో రైట్ క్లిక్ అయితే చేసి పేస్ట్ పై క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది మీ డెస్క్టాప్ కంప్యూటర్లో కాపీ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు ఫైల్స్ని అయితే కాపీ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఏమైనా ఫైల్స్ కావాలనుకుంటే మెమరీ కార్డ్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ మెమరీ కార్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు దిస్ పీసీపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెమరీ కార్డ్ అనేది సంబంధించిన ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మీరు దేన్నైతే మీరు కాపీ పేస్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే మీరు కాపీ అయితే చేసుకోవాలి. కాపీ పేస్ట్. దీంట్లో ఒక టచ్ ప్యాడ్కి సంబంధించిన డ్రైవర్స్ని అయితే నేను ఇన్స్టాలేషన్ అయితే చేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డేటాను అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు దీని యొక్క మెమరీ కార్డ్ని అయితే రిమూవ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా రిమూవ్ చేసి మీ వర్క్ అయితే ఫినిష్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మైక్రో ఎస్డి కార్డు ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా మీకు మైక్రో ఎస్డి కార్డు సంబంధించిన స్లాట్ ఉంటుంది. ఇక్కడ మీరు 512 GB వరకు కూడా మనం కనెక్ట్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ స్లాట్ ప్రజెంట్ పని చేయట్లేదు. దానికోసం నేను యూఎస్బి ద్వారా నేను డేటాను అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. సో యూఎస్బి పోర్ట్స్ అనేవి మనకు ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. సో దీంట్లో మనం వైర్లకు సంబంధించిన మౌస్ రిసీవర్ని అయితే కనెక్ట్ అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.